రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు రేవంత్. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ త్యాగాలు, పోరాటాలు ఉండేలా అధికారిక చిహ్నం, గీతం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర గీతానికి ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ట్యాపింగ్ పై కేసీఆర్ సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదన్నారు రేవంత్. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు రేవంత్. కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణకు త్యాగాలు, పోరాటాలు ఉండేలా అధికారిక చిహ్నం, గీతం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర గీతానికి ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ట్యాపింగ్ పై కేసీఆర్ సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదన్నారు రేవంత్. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ చిట్ చాట్ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, 4-5 ఇష్యూలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వాటికి సంబంధించి ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశాలు అవన్నీ కూడా. ఒకటి రాష్ట్ర చిహ్నము, అలాగే గేయానికి సంబంధించినటువంటి అంశము. రాష్ట్ర గేయానికి సంబంధించి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణ్ణి నియమించడం పట్ల సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేది కూడా వస్తున్నాయి. దానిపైన విమర్శలు వస్తున్నాయి. దానిపైన సూటిగానే స్పందించారు. గేయ రూపకల్పన, గేయానికి సంబంధించిన సంగీతానికి సంబంధించి ఎవరిని ఎంచుకోవాలి, దానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు కూడా, అంటే ప్రతి అంశాన్ని కూడా అందశ్రీ నిర్ణయానికే వదిలేసిన, నేను కేవలం ఆ గేయాన్ని అధికారికంగా పాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించిన చాయిస్ అనేది కూడా తీసుకున్నాం తప్ప ఎంఎం కీరవాణికి సంబంధించి ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించడంలో తన పాత్ర ఏమీ లేదు. అది పూర్తిగా అందశ్రీ ఇష్టం మేరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప దాంట్లో ఎలాంటి తను నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని చాలా సూటిగా చెప్పారు. ఇక చిహ్నానికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి కూడా ఇటు చార్మినార్, కాకతీయ రెండు చిహ్నంలో ఉన్నాయి. వాటిని తొలగింపుకు సంబంధించి కూడా ఆయన సూటిగా స్పందించారు. అసలు తెలంగాణ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పోరాటాలు, త్యాగాలు. ఆ రెండూ లేకుండా పాత గవర్నమెంట్ ఆ చిహ్నాన్ని రూపొందించింది. బట్ ఇప్పుడు వాటిని సరిదిద్దుతున్నాము. దాంట్లో ఇప్పుడు తీసుకొచ్చేటువంటి నూతన తెలంగాణ చిహ్నానికి సంబంధించి తెలంగాణ పోరాటాలు, త్యాగాలు గుర్తు వచ్చేలాగా, వాటిని స్ఫురించేలాగా చిహ్నాన్ని రూపొందిస్తున్నామనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. దానికి సంబంధించి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో చిహ్నం కావచ్చు, వాటిలో ఏమి ఉండబోతున్నాయి అనే దానిపైన బయటకు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక చెప్పుకుంటూ వచ్చారు. మిగతా 2 ఇష్యూస్ కూడా, ఒకటి కాళేశ్వరం, మరొకటి ఫోన్ ట్యాపింగ్. ఈ 2 అంశాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి. కాళేశ్వరానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అసలు బయటికి కనిపించేది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ పగుళ్ళకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనకు బయటకు కనిపించేది ఒకటైతే, భూమికి సంబంధించి జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ను అధ్యయనం చేయకుండానే అక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ అనేది కూడా నిర్మించారు. అది కేవలం ఒక 32 పనులలో ఒక పన్ను కోల్పోయినట్టు కాదు, అది ఎంటైర్ వ్యవస్థలో వెన్నుముక లాంటిది. ఆ వెన్నుముకకే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి వెన్నుముక సెట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాము. దానికి సంబంధించి జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉంది. ఆ నిపుణులు ఇచ్చేటువంటి సూచనల మేరకే ఇటు జ్యుడిషియల్ విచారణలో వచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు సెంట్రల్ ఏజెన్సీస్కి సంబంధించి 2 ఏజెన్సీస్ని టైఅప్ చేసుకున్నాము. వారు ఇచ్చేటువంటి నివేదిక, ఎందుకంటే డబుల్ క్రాస్ చెక్ చేసిన తర్వాతనే అక్కడ కాపర్ డ్యామ్ కట్టాలా, లేకపోతే ఏ విధమైనటువంటి మరమ్మతులు చేయాలి అనే దానిపైన నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప మిగతా నా అంతటా నేనుగా దానికి ఇది చేస్తే బాగుంటుందో, లేకపోతే గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చేసినట్టుగానో తను ఏమి 80,000 పుస్తకాలు చదవలేదు. దానికి సంబంధించినటువంటి వరకు నిపుణులు ఇచ్చేటువంటి సూచనల మేరకే తన నిర్ణయాలు ఉంటాయి తప్ప తను సొంతంగా ఏది కూడా సూచించను అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ లాంటిది తను అలాంటి విధవ పనులు చేయించను అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు
ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైనా జరిగితే అది కేవలం తీవ్రవాద వ్యతిరేకంగా చేసేటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి అంశాలపైనే ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరుగుతాయి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వరు. వారు సెంట్రల్ ఏజెన్సీస్కి మాత్రమే దానికి సంబంధించి ఎస్ఐబి అధికారులు ఏవైతే వారు సేకరిస్తారో ఆ సమాచారాన్ని సెంట్రల్ ఏజెన్సీస్కి మాత్రమే వాటిని షేర్ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో ఎలాంటి పాత్ర ఉండదు. అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నడుస్తుంది. దాంట్లో ఇప్పటివరకు రివ్యూ జరపలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో తాను పిలిపించుకొని మాట్లాడితే వేరే సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం తాను రివ్యూ చేయలేదు. వన్స్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఆ ఇష్యూస్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రివ్యూస్ అనేది కూడా నిర్వహిస్తామనేటువంటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో తాను అలాంటి విధవ పనులు అయితే చేయించట్లేదు. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్ చేశారు. అసలు ఆ కేసు ఎలా బయటకు వచ్చింది అనే దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేవలం అధికార మార్పిడి తర్వాత జరిగినటువంటి బదిలీల సందర్భంగా బదిలీల్లో భాగంగా ఎవరైతే బదిలీ అయినటువంటి అధికారులు ఛార్జ్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఉండాల్సినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, లేకపోతే కంప్యూటర్లు అనేది మిస్ అయ్యాయి. ఆ మిస్సింగ్కు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో అధికారులను పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి సమాధానాలు కొంత డిఫరెంట్గా ఉండడము, అలాగే ఆ సందర్భంలో సీసీ కెమెరాస్ అనేది కూడా పనిచేయకపోవడము, వీటన్నింటి వెనుక ఎవరున్నారనే దానిపైన కేసు నమోదు చేస్తే కేవలం దొంగతనానికి సంబంధించిన కేసు ఫైల్ అయింది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దాంట్లో విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా బయటకు వచ్చాయి. చాలా వరకు హార్డ్ డిస్క్లు అనేది మాయమవడము, కొన్నింటిని తగలబెట్టారు అనేటువంటి అంశాన్ని కూడా ఎవరైతే అధికారులను పిలిచి విచారించారో ఆ సందర్భంలో ఈ అన్ని వ్యవహారాలు అనేది కూడా బయటకు వచ్చాయి. దాంట్లో హరీష్ రావుకు సంబంధించినటువంటి పాత్ర, శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి పాత్ర, ఇద్దరు అధికారులకు సంబంధించి రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్ రావులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అన్ని అంశాలు అనేది కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రతి చిన్న విషయానికి సిబిఐ విచారణ కోరేటువంటి కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు సిబిఐ విచారణ అడగట్లేదు అనేటువంటిది సీఎం ప్రశ్నించారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కరెంటు కోతలకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు లేవు. కేవలం వర్షాలు పడి చెట్లు విరిగి పడితేనో లేకపోతే వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాల సందర్భంగానే పవర్ కట్స్ ఉన్నాయి తప్ప గతంతో పోలిస్తే ఇప్పుడు పవర్ సప్లైకి సంబంధించిన డిమాండ్ అనేది పెరిగింది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం స్పష్టం చేశారు. ఈ అంశాలకు సంబంధించి అయితే సీఎం ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనే దానిపైన ఈరోజు జరిగినటువంటి చిట్ చాట్లో క్లియర్గా చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన రివ్యూ అనేది కూడా నిర్వహించడంతో పాటు జ్యుడిషియల్ విచారణ పూర్తయిన తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన అంశాల్లో నిపుణుల సూచనల మేరకే తమ చర్యలు తీసుకుంటాం, తమ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ఏపీలో చాలా చోట్లల్లా పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి. అక్కడ ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే అనేక కార్యక్రమాలు అనేది కూడా నిర్వహించాం. ఇటీవల ఎన్నికల సందర్భంలో కూడా ఏ అధికారులు కూడా తనకు అనుకూలంగా వ్యవహరించమని ఏ వ్యవస్థను కూడా తమ ప్రభుత్వం మ్యానిపులేట్ చేయలేదు. ఒకవేళ అట్లా చేసి ఉంటే విపక్షాలు విమర్శలు చేసేది కదా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.